బండి తేవచ్చు కదరా. చాలా నీ దగ్గర పట్టుకొని బండి నందేమంటే ఏంటి? ఫ్యూచర్లో మీకు కూడా ఇలాగే జరగవచ్చు. ఫ్యూచర్లో కనుక మీ ఫోన్ కనుక పోతే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మీ ఫోన్ పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. మీ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో అయితే మీకు లభిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మా ఫోన్ పోతే పోయిందిరా, ఇంపార్టెంట్ డాటా ఉంది నాది. డేటా, మీ ఫోన్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని ఫస్ట్ బ్యాకప్ చేసుకోండి. వాట్సాప్ చాట్స్ ఉంటాయి, వాటిని బ్యాకప్ చేసుకోండి. అండ్ మీ ఫొటోస్ ఉంటాయి, అదర్ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. అవి ఓటీజీ పెన్ డ్రైవ్స్ అని బయట చిక్కుతాయి, అండ్ లేకపోతే ఎస్ఎస్డీస్ చిక్కుతాయి. సో వాటిల్లో మీ డేటాని బ్యాకప్ చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైనా మీ ఫోన్ పోయింది అనుకోండి, కొత్త ఫోన్లో వాటిని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ డేటాని బ్యాకప్ చేసుకోండి. అమ్మా, నేను ముందు అర్జెంట్ స్విచ్ ఆఫ్ చేయాలి. అయ్యో, ఫోన్ దొరకగానే దొంగ చేసే ఫస్ట్ పని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడం. దీనికోసం ఇప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీ ఐఫోన్లో సెట్టింగ్స్లో పాస్కోడ్స్లో ఇక స్టోలెన్ ప్రొటెక్షన్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు రెగ్యులర్గా ఉండే లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒకవేళ పవర్ ఆఫ్ చేయాలని చూసినా కూడా ఫేస్ ఐడి అయితే అడిగిద్ది. ఐఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అవ్వదు. ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. దొంగలు మీ ఫోన్ దొంగలించిన తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి అయితే రాదు. స్విచ్ ఆఫే చేయాలా ఏంటి? ఫ్లైట్ మోడ్లో పెడదాం. ఈ మధ్య దొంగలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. కొట్టేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేకపోతే కొట్టేసిన ఫోన్లో పైనుంచి కిందకి స్వైప్ చేస్తే కంట్రోల్ సెంటర్ వస్తుంది, దానిలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ మొబైల్కి సిగ్నల్ రాదు. సో మీ దొంగలించిన మొబైల్ని మనం ట్రేస్ చేయలేం. ఇప్పుడు కంట్రోల్ సెంటర్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి? మీరు ఐఫోన్ యూజర్స్ అయితే సెట్టింగ్స్లో పాస్కోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కంట్రోల్ సెంటర్ అని ఎనబుల్ అయి ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఐఫోన్ లాక్లో ఉన్న మీ కంట్రోల్ సెంటర్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తుంటే, షామీ, రెడ్మీ, పోకో డివైజెస్ యూస్ చేస్తుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. రియల్మీ, ఒప్పో, వన్ ప్లస్ ఫోన్స్ యూస్ చేస్తుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. వివో ఐక్యూ ఫోన్స్ యూస్ చేస్తుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటాయి కదా, మోటో, లావా, నథింగ్ ఇలాంటి ఫోన్స్ యూస్ చేస్తుంటే పిక్సెల్ ఫోన్స్ కానీ, సో ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్స్ అన్ని మీరు ఫాలో అయితే మీ ఫోన్ లాక్లో ఉన్న ఎవరు మీ కంట్రోల్ సెంటర్ని అయితే యాక్సెస్ చేయలేరు. అసలు ఏం చేసినా అర్థమైతలేదురా ఐఫోన్. అరే, నా ఐప్యాడ్ ఇప్పుడు రూమ్లో ఉన్నది, ఫైన్ మై తోటి కనిపెట్టచ్చు, తీసుకో. ఇలా దొంగలించిన ఫోన్ని ట్రాక్ చేయడానికి ఆండ్రాయిడ్ అయితే ఫైన్ మై డివైస్, ఐఫోన్ అయితే ఫైన్ మై యాప్స్ యూస్ చేసి దాని రిలేటెడ్ కొన్ని వెబ్సైట్స్ యూస్ చేసి దొంగలించిన ఫోన్ అయితే మనం ట్రాక్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి రండి. ఫస్ట్ ఐఫోన్స్కి అయితే మనం చూద్దాం. ఇప్పుడు కనుక మీ ఐఫోన్ పోతే మీ దగ్గర ఐప్యాడ్ కానీ, యాపిల్ వాచ్ కానీ, మ్యాక్బుక్ కానీ ఇలాంటివి ఉంటే దాని సహాయంతో మనం పోయిన ఐఫోన్ ఎలా కనుక్కోవచ్చు ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫోన్ పోయింది అనుకోండి, నా ఐఫోన్ దొంగ ఇంకా స్విచ్ ఆఫ్ చేయలేదు, ఇలాగే ఉంటుంది ఫోన్. ఇప్పుడు నా ఐప్యాడ్లో ఫైన్ మై అని ఇక్కడ యాప్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నా యాపిల్ ఐడికి కనెక్ట్ అయిన డివైసెస్ అని కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రసాద్ అన్న ఫోన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రసాద్ అన్న నా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నేను ఫ్యామిలీ మెంబర్గా యాడ్ చేసుకున్నాను. అందుకని ఇక్కడ ప్రసాద్ అన్న యాపిల్ ఐడితో లాగిన్ అయిన డివైసెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ యాపిల్ ఐడితో యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫైన్ మై డివైస్లో. ఇప్పుడు నా ఐఫోన్ పోయింది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే సౌండ్ అని నొక్కితే మీ దగ్గరలో కనుక ఐఫోన్ ఉంటే ఖచ్చితంగా ఇది ఇలా మోగిద్ది. దొంగ కనుక ఇలా ఆపేస్తే ఇక్కడ డైరెక్షన్స్ అని ఉంది కదా, ఈ డైరెక్షన్స్ మీద క్లిక్ చేసి మీ ఐఫోన్ ఎక్కడుందో మీరు కనుక్కోవచ్చు. అండ్ కిందకు వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మీ ఫోన్ పోతే ఇక్కడ యాక్టివేట్ చేసుకోండి, నా ఫోన్ పోయింది అన్నట్టు యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ చేస్తే మీకు ఈ ఉపయోగాలు అయితే ఉంటాయి. ఎప్పుడైనా మీ ఫోన్ ఆన్లైన్లోకి వస్తే వీళ్ళు నోటిఫై చేస్తారు, మనకి వేరే డివైజెస్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని సహాయంతో మన ఐఫోన్ ఎక్కడ ఉందో ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ నేను కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ యాడ్ చేసి నెక్స్ట్లోకి వెళ్తాను. ఇలా మెసేజ్ టైప్ చేసి మనం సెండ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ పొరపాటున ఎవరికైనా మీ ఐఫోన్ చిక్కితే వాళ్ళకి ఇక్కడ మెసేజ్ అయితే వస్తుంది ఆ ఫోన్లో. వాళ్ళు మీ నెంబర్ చూసి మీకు కాల్ చేసి మీ ఐఫోన్ మీకు తిరిగి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దొంగలైతే మనం ఏం చేయలేము. ఒకవేళ ఫోన్ చిక్కిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే డైరెక్ట్ దీనిపైనకి వెళ్ళి ఇక్కడ టర్న్ ఆఫ్ లాస్ట్ మోడ్ అని నొక్కితే ఈ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫోన్ దొంగతనం చేశారు, మీకు చిక్కదు అని చెప్పి మీకు నమ్మకం ఉంటే, మీ ఫోన్లో ఏమైనా ఐఫోన్లో ఇంపార్టెంట్ డేటా ఉంటే అది ఎరేజ్ చేయాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే ఎరేజ్ దిస్ డివైస్ అని ఆటోమేటిక్గా దానిలో ఉన్న డేటా అంతా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మీ ఐఫోన్ పోయినా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఐఫోన్ పోయినా ఈ యాప్ యూస్ చేసి మీరు పోయిన ఐఫోన్ అయితే కనుక్కోవచ్చు. లేదా మీ దగ్గర ఫోన్ లేదు, ఇలాంటి ఐఫోనే లేదు, ఆండ్రాయిడ్ డివైజెస్ ఏమైనా ఉంటే దానిలో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి iCloud.com/find అని ఉంటుంది.
దాని లోపలికెళ్ళి మీ యాపిల్ ఐడీతో లాగిన్ అయినా సేమ్ ఇదే ప్రొసీజర్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు. సో, ఇక్కడ నుంచైనా మీరు మీ పోయిన ఐఫోన్ అయితే ట్రాక్ చేయొచ్చు. ఈ విధంగా మీ ఐఫోన్ పోతే ఈ ఫైండ్ మై యాప్ యూజ్ చేసి మీ పోయిన ఐఫోన్‌ని ఈ విధంగా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు గనక మీ ఆండ్రాయిడ్ ఫోన్ పోయిందనుకోండి, సపోజ్ ఇప్పుడు నా దగ్గర పిక్సెల్ 8 ఉంది. ఇది మోటో ఫోన్ ఉంది. ఇప్పుడు పిక్సెల్ ఫోన్ పోయిందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఏదో ఒక ఫోన్ ఉంటది కదా! ఆండ్రాయిడ్ ఫోను. సపోజ్ ఈ ఫోన్ తీసుకోండి. ఈ ఫోన్ మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఫోన్ అనుకోండి. దీనిలో ప్లే స్టోర్‌లోకెళ్ళి ఫైండ్ మై డివైస్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ పోయిన ఫోన్‌లో జీమెయిల్ ఐడీ ఏదైతే ఉందో దాంతో ఈ ఫోన్‌లో లాగిన్ అవ్వండి. సో, అప్పుడు మీకు మీ పోయిన డివైస్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నా జీమెయిల్‌లో ఉన్న డివైసెస్ అన్ని లిస్ట్ ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు పిక్సెల్ 8 దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. దాని లొకేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు నేను ప్లే సౌండ్ నొక్కుతా చూడొచ్చు. ఆ ఫోన్ గనక దొంగ స్విచ్ ఆఫ్ చేయకపోతే మీ దగ్గరలో ఉంటే ఇలా మీకు రింగ్ అవుతూ ఉంటది. తర్వాత ఇక సెక్యూర్ డివైస్ అని కనిపిస్తుంది కదా! దీనిలోకెళ్ళి మనం గనక ఈ సెక్యూర్ 8 అని నొక్కితే దీనిలో మన జీమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ మొత్తం లాగౌట్ అయిపోయిద్ది. మీ డివైస్ కొంచెం సెక్యూర్‌గా ఉంటది. ఇక్కడ గెట్ డైరెక్షన్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి మీ డివైస్ ఏ లొకేషన్‌లో ఉందో ఇక్కడ నుంచి మనం డైరెక్షన్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఈ విధంగా ఈ ఫైండ్ మై యాప్ అయితే మనకి ఉపయోగపడుతుంది. వెబ్‌సైట్ ద్వారా కూడా మన పోయిన ఆండ్రాయిడ్ ఫోన్‌ని అయితే కనుక్కోవచ్చు. ఫస్ట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఫైండ్ మై డివైస్ అని నొక్కండి. ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఏదైతే పోయిన ఫోన్‌లో ఉన్న జీమెయిల్ ఐడీ ఉందో అది ఇక్కడ ఇవ్వండి. మెయిల్ ఐడీతో లాగిన్ అయిన తర్వాత ఆ మెయిల్‌తో లింక్ అయిన డివైసెస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పిక్సెల్ 8 కనిపిస్తుంది కదా! సో, దీని మీద క్లిక్ చేసి ప్లే సౌండ్ అని నొక్కితే సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు వెబ్‌సైట్‌లో కూడా చేసుకోవచ్చు ఇలా. సో, ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రొసీజర్స్‌కి ఖచ్చితంగా సిగ్నల్ అయితే కావాలి. ఏదో ఒక రూపంలో సిగ్నల్ అయితే కావాలి. వైఫై గానీ, మొబైల్ డేటా గానీ ఏదో ఒక సిగ్నల్ అయితే కావాలి. సిగ్నల్ లేకపోతే మనం లొకేషన్ అయితే ట్రాక్ చేయలేం. సో, ఇదొక్కటి మైనస్ అనిపిస్తది మీరు ఫోన్ పోయినప్పుడు. సిగ్నల్ ఉంటేనే మనం ఆ లొకేషన్‌ని ట్రాక్ చేయగలం. ఇప్పుడు ఆండ్రాయిడ్ 15లో గూగుల్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. మీకు సిగ్నల్ లేకపోయినా పోయిన ఫోన్‌ని అయితే మనం కనుక్కోవచ్చు. వీళ్ళు సెపరేట్‌గా మొబైల్ ఫోన్స్‌లో కొత్త చిప్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో మీకు కొత్త చిప్స్ అయితే ఉంటాయి. సో, ఒకవేళ ఫోన్ పోయినా కూడా ఆఫ్‌లైన్‌లో ఉన్నా ఆ సిగ్నల్ లేకపోయినా ఆ డివైస్ లొకేషన్‌ని పోయిన ఫోన్ లొకేషన్‌ని అయితే మనం కనుక్కోవచ్చు. దాని డైరెక్షన్స్ అయితే కనుక్కోవచ్చు. ఫ్యూచర్‌లో వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఈ ఫీచర్ అయితే వస్తది. ప్రెజెంట్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి అయితే ఇది లేదు ఫీచర్. ఇదొక డిసడ్వాంటేజ్. దొంగ ఫోన్ దొరికిన తర్వాత దొంగకి స్విచ్ ఆఫ్ చేయొచ్చు. దాని సిగ్నల్ కట్ చేయొచ్చు. సిమ్ తీసి పక్కకు పడేయొచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేయలేము. వాళ్ళ లొకేషన్‌ని అయితే మనం ట్రాక్ చేయలేము. ఈ విధంగా దొంగలించిన ఫోన్‌ని ఈజీగా ఈ యాప్స్ యూజ్ చేసి మీరు ట్రాక్ చేయొచ్చు. మామ ఇక్కడే ఉందిరా దగ్గరలో ట్రాక్ అయింది. సిమ్ తీసేలో పట్టుకుందాం నడు. అదేంది? అరే అత్తలేదేంది ఇది? ఈ అమ్మ ఫోన్ ఇట్లా కాదు కానీ సిమ్ తీసి పడేద్దామా? ఇంకా పిలిచారు ఏం పాడైన ఫోన్ రాకి ఫోన్. అరే అడుగుతున్నారా? ఫోన్ 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 దేరా ఇంకోసారి వేరే ఫోన్ ముట్టినాం అనుకో. పోయింది అబ్బా. వీళ్ళకి అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళకి పోయిన ఫోన్ అయితే దొరికింది. చాలామందికి అలా జరగదు కదా! సో, ఒకవేళ మీరు దొంగని ట్రేస్ చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలి? సో, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ ఎలాగో ఒకసారి మీకు చూపిస్తాను. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అయితే మిమ్మల్ని అడుగుతారు. ఫస్ట్ వన్ మీ పోయిన ఫోన్ యొక్క బాక్స్ అయితే అడుగుతారు. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ మీకు ఐఎంఐ నెంబర్స్ అయితే ఉంటాయి. వీటి సహాయంతో పోలీసులు మీ పోయిన ఫోన్‌ని అయితే ట్రాక్ చేయగలరు. సో, ఖచ్చితంగా ఒకవేళ మీ దగ్గర బాక్స్ లేకపోతే ఐఎంఐ నెంబర్స్ ఫస్ట్ మీ ఫోన్ కొనిన తర్వాత బాక్స్ బ్యాక్ సైడ్ ఐఎంఐ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీ ఫోన్‌లో *#06# అని నొక్కినా మీకు ఐఎంఐ నెంబర్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని ఎక్కడైనా మీరు సేఫ్‌గా పెట్టుకుంటే ఇలాంటి పోయిన సిట్యుయేషన్‌లో పోలీసులకి ఐఎంఐ నెంబర్ ఇయడానికైతే ఉంటది. నెక్స్ట్ మీరు కొన్న ఫోన్ బిల్ అయితే అడుగుతారు. అంటే ఫోన్ బిల్ గానీ, ఇన్వాయిస్ గానీ అడుగుతారు. ఆ సిమ్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు. అంటే పోయిన ఫోన్‌లో ఉన్న సిమ్ కార్డ్ నెంబర్ అడుగుతారు. అండ్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో, ఇవన్నీ
పోలీసులకి ఇచ్చిన తర్వాత మీకు ఫైనల్గా ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇస్తారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాలి. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసరికి CEIR.gov.in. అసలు ఈ వెబ్సైట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీ పోయిన ఫోన్ని వెతికి పెట్టి తీసుకొచ్చే వెబ్సైట్ అనమాట ఇది. ఇది May 17, 2023లో గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్థాపించింది. ఇప్పటిదాకా వీళ్ళు దొంగలించిన 18 లక్షల మొబైల్స్ని అయితే బ్లాక్ చేశారు. దాదాపు 10,41,000 మొబైల్స్ని అయితే ట్రేస్ చేశారు. దాదాపు 1,65,000 వరకు మొబైల్ని రికవరీ చేశారు. సో మొబైల్ రికవరీ ప్లేస్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, ఫోర్త్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. సో ఈ వెబ్సైట్లో మనం కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా 90% మన పోయిన ఫోన్ చిక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మాది Vivo V30 Pro ఫోన్ అయితే పోయింది, అంటే మా అన్నది పోయింది, సుధాకర్ అన్నది. సో ఆయన ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ బాక్స్ బ్యాక్ సైడ్ మనకి IMEI నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ, సాఫ్ట్ కాపీ ఉంది, IMEI నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను, మీకు చెప్పిన వెబ్సైట్కి CEIR.gov.in. ఇది వెబ్సైట్ అయితే. దీని లోపలికి వెళ్తే ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్లో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, అంటే IMEI నెంబర్స్, మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సెకండ్ సెక్షన్లో మొబైల్ ఎక్కడ పోయింది, మన ఎఫ్ఐఆర్ కాపీ, ఇవన్నీ దాన్ని టైప్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ అయితే అప్లోడ్ చేయాలి. థర్డ్ సెక్షన్లో మొబైల్ పోగొట్టుకున్న ఓనర్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి లాస్ట్లో సబ్మిట్ నొక్కితే మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో. అరే ఈ పనికి మాలిన పనులు అవసరమారా నీకు? అన్న చాలన్న, ఇంకా దొంగతనాలు నేను చేయనన్న. ఒక్కసారి ఆ ఫోన్ ఏది ఇస్తే మా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను ఒకసారి. హలో ఐఫోన్ పోతే పోయింది కానీ 2 లాభం.